సో హాయ్ హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద వీడియో. వెల్కమ్ బ్యాక్ టు మై పాయింట్ ఆఫ్ వ్యూ. హోప్ ఎవరీవన్స్ గుడ్ అండ్ డూయింగ్ వెల్. సో ఈరోజు అయితే మనం ఢిల్లీ వెళ్ళిపోతున్నాం అనమాట ఇన్ సమత ఎక్స్ప్రెస్. సో ఈ వ్లాగ్ అయితే దాని గురించే. టైం 9:05 అయ్యింది, ట్రైన్ ఇంకా రాలేదు. ట్రైన్ కోసం వెయిటింగ్. అనౌన్స్మెంట్ అయితే ఇస్తున్నారు కానీ ఇంకా ట్రైన్ రాలేదు. చూద్దాం మరి ఎంతసేపు అవుతుంది. వెళ్ళే ట్రైన్ వచ్చేసరికి సమత ఎక్స్ప్రెస్ అనమాట. విశాఖపట్నంతో నిజాముద్దీన్ అయితే వెళ్తుంది. ట్రైన్ నెంబర్ వచ్చేసరికి 12807. వెళ్ళేటప్పుడు 12807 అయితే ఉంటుంది, వచ్చేటప్పుడు 12808 అనమాట. సో దానికోసం వెయిటింగ్. ఇప్పుడైతే B6 కోచ్ దగ్గర ఉన్నాను. ఇక్కడ ఉంది నంబరు. ఇప్పుడైతే ట్రైన్ వచ్చింది. టైం వచ్చేసరికి ఇది ఒక 9:30కి వచ్చింది అనమాట. ట్రైన్ అయితే 9:20కి రావాల్సింది. 9:50కి డిపార్చర్ అవుద్ది. ఇక్కడే 40 మినిట్స్ దాకా లేట్ చేస్తాడు. ఇప్పుడే చూద్దాం మరి ఏ టైంకి వెళ్తాం, ఎంత లేట్ అవుద్ది ఏంటో చూద్దాం. కవర్ చేస్తాడో లేదో. ఫస్ట్ మనమే ఎంటర్ అవుతున్నాం. వాళ్ళు రైల్వే వాళ్ళండి. అండ్ మన సీట్ అయితే ఇదే 15 నెంబర్ ఇది సీట్. సో సైడ్ బర్త్ అయితే బుక్ చేసుకున్నాను అనమాట, ఎందుకంటే కంఫర్ట్గా ఉంటుంది కదా. సో అందుకు. అండ్ ఇంకో దుప్పట్లేదు ఇచ్చారు ఇప్పుడు. అదిగోండి ట్రైన్ కూడా. టైం వచ్చి 9:41 అయితే అయింది. ఇంకా 10 మినిట్స్ అయితే ఉంది స్టార్ట్ అవ్వడానికి. ఇది అనమాట గ్లాస్ వ్యూ. ఎంత క్లీన్గా ఉందో చూసారా, చాలా క్లీన్. మామూలుగా క్లీన్ లేదు ఇది. టైం అయితే 10 అవుతుంది, ఇంకా స్టార్ట్ చేయలేదు ట్రైన్ అయితే. మరి ఎప్పుడు స్టార్ట్ చేస్తారు ఏంటో. అండ్ కోచ్లో కూడా ఎక్కువ మంది లేరు, ఉన్నవాళ్ళు కూడా హిందీ వాళ్ళు ఉన్నారనమాట. మనగా హిందీలో అంత రావు. అండ్ ఇప్పుడు జర్నీ చేస్తుంది నేను ఒక్కడిని, నాతో పాటు మా ఫ్రెండ్స్ కానీ ఎవ్వరు లేరు. నేను ఒక్కడనే ఢిల్లీ దాకా అయితే వెళ్తున్నాను. ఇది వచ్చారు మన సౌత్, ఇది వచ్చారు నార్త్ అనమాట. అంత డిస్టెన్స్ అయితే ఒక్కడిని ఫస్ట్ టైం ట్రావెల్ చేయడం. అండ్ ఐమ్ వెరీ మచ్ ఎక్సైటెడ్ ఫర్ దిస్ జర్నీ. ట్రైన్ అయితే ఇంకా స్టార్ట్ అవ్వలేదు. అండ్ డేట్ వచ్చేసరికి 21st జూలై. నేను రేపు నైట్ అంటే 22nd జూలై అయితే దిగుతాను అనమాట. లైక్ 7-8 కల్లా అయితే దిగుతాను మన ఢిల్లీలో. సో అండ్ రిటర్న్ వచ్చేసరికి 23rd అయితే ఉందన్నమాట నాకు ట్రైన్ అయితే. అది కూడా ఏపీ ఎక్స్ప్రెస్లో బుక్ చేసిన. ఇది వచ్చేసరికి సమతా ఎక్స్ప్రెస్ అనమాట. ట్రైన్ నెంబర్ వచ్చేసరికి 12807. అండ్ చూద్దాం మరి ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుంది ఏంటో సోలో జర్నీ ఫర్ ద ఫస్ట్ టైం. ఒకసారి వాష్రూమ్ టూర్ కూడా చూద్దామా, ఏమంటారు? ఓకే, ఇది వచ్చేసరికి ఇండియన్ స్టైల్ అనమాట. ఐ థింక్ ఇది వెస్టర్న్ అనుకుంటా. ఇప్పుడు 10:04 అయిందనమాట. ఇప్పుడైతే ట్రైన్ తీసాడు. నియర్లీ 40 మినిట్స్ పైన లేట్ అయితే అయ్యింది. చూద్దాం మరి ఎంత బాగా కవర్ చేస్తాడు. చెప్పాను కదా లేట్గా రన్ అవుతుందని చెప్పి. 1 అవర్ లేట్గా రన్ అవుతుంది ట్రైన్ అయితే. ఇక్కడ 9:30కి రావాల్సింది, 10:23 అయితే వచ్చింది. మనకి 2 days జర్నీ అనమాట. చూద్దాం మరి ఎలా ఉంటామో ఏంటో. నాకైతే టెన్షన్ ఉంది, ఎక్సైట్మెంట్ ఉంది, అన్నీ కలగలే ఉన్నాయి. స్టార్ట్ అయ్యి 1.5 అవర్ అయితే అయ్యింది. ఇప్పుడు విజయనగరంకి అయితే వచ్చాం అనమాట. టైం వచ్చేసరికి 11:30 అయితే అయ్యింది. సో 11:30కి విజయనగరం. ఇప్పటిదాకా మంచిగా పడుకున్నాను అనమాట. టైం వచ్చేసరికి 4 అయ్యింది. అండ్ ట్రైన్ ఇస్ 2 hours లేట్, మోర్ దాన్ 2 hours. 2 hours 3 minutes లేట్ అన్నమాట. అండ్ రీసెంట్ స్టేషన్ వచ్చేసరికి అంబోడాలా అయితే క్రాస్ అయింది. అండ్ ఇదనమాట యాజ్ ఆఫ్ నో స్టార్ట్స్ అయితే. బయట వర్షం కూడా చాలా బాగా పడుతుంది. క్లైమేట్ చూసారు ఎంత బాగుందో, మొత్తం ఫాగుతో. ట్రైన్ అయితే ఇంకా 2 hours 6 minutes లేట్లో రన్ అవుతుంది అనమాట. ఇంకా కారియర్ రోడ్ దగ్గరలోకి అయితే ఉంది. అక్కడికి వెళ్ళేసరికి 6:36 అయితే చూపిస్తుంది. చూద్దాం ఇంకొక పావుగంటలో. అక్కడ స్టాప్ 2 minutes అంట. ఇఫ్ పాసిబుల్ కిందకి దిగైతే చూపిస్తాను ఆ స్టేషన్ ఏంటని. అండ్ నాకు తెలిసి ఇప్పుడు ఒడిస్సా కూడా క్రాస్ అయిపోయాం అనుకుంటా, మరి ఏంటో. అంటే బయట వెదర్ మాత్రం భలే ఉంది. ఇప్పుడైతే ఒడిస్సాలో లాస్ట్ స్టేషన్కి అయితే వచ్చాం, కాహిరార్ రోడ్. అండ్ ఇప్పుడు టైం వచ్చేసరికి అంత 6:42 అయితే అయింది. అండ్ 2 hours లేట్గా అయితే రన్ అవుతుంది అన్నమాట ట్రైన్. ఇప్పటికేను మన దగ్గరికి వచ్చినప్పటికే అంత 1 hour లేట్గా వచ్చే. 1 hour హాఫ్ అన్ అవర్ లేట్గా అనుకోండి. అండ్ ఇప్పుడైతే ఇది 2 hours లేట్ అయిపోయింది. నాకు తెలిసి నైట్ కవర్ చేసేస్తాడు అనుకుంటున్నా. అండ్ ఇది క్రాస్ అయిపోయిన తర్వాత మనకైతే ఛత్తీస్గఢ్కి వెళ్తారు అనమాట. సో ఇక్కడైతే 2 minutes హాల్ట్ ఉంది.
ప్లాట్ఫామ్ నెంబర్ 1. ప్లాట్ఫామ్ నెంబర్ 1. ఏం డ్రెస్ పంపించారు రా బాబు? ఆడియోలో అయితే మెసేజ్ వచ్చింది. టైం వచ్చేసి 6:30 అనమాట. 6:30కి అయితే క్రాస్ అయ్యమని సార్. క్రాస్ అయ్యమని అనుకుంటున్నాం మరి. అండ్ బాటిల్లో నీళ్ళు అయితే లేవు, వాటర్ కూడా పట్టుకోవాలి. 7:30 అయింది టైం అయితే. ఛత్తీస్గఢ్ కూడా ఎంటర్ అయిపోయాం. ఇప్పుడైతే మూవ్ కూడా అయిపోతుంది ట్రైన్ మనకి. వర్షం మాత్రం ఇంకా తగ్గలేదు, పడుతూనే ఉంది అలాగా. ఇప్పుడైతే రాయపూర్కి వచ్చాం. వీడియో తీద్దాం అనుకుంటున్నాను, అలా ఎవరో ఒకరు వస్తూనే ఉంటున్నారు. అండ్ టైం వచ్చేసరికి ఇప్పుడు 8:30 అయితే అయ్యింది. ఇప్పుడు రాయపూర్ వచ్చాం. ఇక్కడ జనరల్గా అయితే 7కి రావాల్సింది, 1.5 hour లేట్ ఇప్పుడు. అదే డే 2కి అయితే స్వాగతం. టైం వచ్చేసరికి 6:41 అయితే అయ్యిందనమాట. 6:42. ఏదో స్టేషన్ తీసుకొచ్చి ఆపేసాడు. నియర్లీ 1 hour పైన అయిందనమాట ఇక్కడికి వచ్చి. వర్షం పడుతుంది మంచిగా. ఇప్పుడే లేచాను నేనైతే. ట్రైన్ ఇంకా 2 hours 40 minutes లేట్గా రన్ అవుతుంది అన్నమాట. కవర్ చేస్తున్నాను కానీ ఏం కవర్ చేయలేదు. లేట్గానే వెళ్తుంది ట్రైన్ అయితే. మరి ఇంక లేట్ అయినట్టే ఈరోజు అయితే. ట్రైన్ చూద్దాం మరి ఏ టైంకి వెళ్తామంటే ఢిల్లీకి. స్టేషన్ పేరు మరం జంక్షన్ ఏదో ఉంది. ఇక్కడే వేరే ట్రైన్స్ కూడా ఉన్నాయి యాక్చువల్లీ, ఇదే కాదు. మంది అటు అవతల వైపు కూడా ఇంకొకటి ఉంది. ఇక్కడైతే అందరికీ అందరం దిగి ఉన్నారు. మరి ఎక్కేస్తున్నట్టున్నారు. ఇప్పుడు తెస్తారేమో ట్రైన్. మరి ఇప్పుడే బ్రష్ అయ్యి కూడా చేస్తాను అనమాట. అండ్ ఇంకా దిగలేదు ట్రైన్ అయితే. మోర్ దెన్ 1.5 hour అయితే అయ్యింది. ఎప్పుడు తెస్తాడో మరి. వర్షం అయితే మాత్రం చాలా మంచిగా పడుతుంది. ఒకే చోట 4 లోకల్. ఇదిగోండి ఇక్కడ ఒక 2 ఉన్నాయా? 1, 2, 3, దాని ముందు 4. మొత్తం 4 లోకల్ ఉన్నాయి ఇక్కడే. అవతల వైపు ఉండేది కదా ఒక ట్రైన్, అదైతే తీస్తారు కానీ మాది ఇంకా తీయలేదు. పక్కన ప్యాంట్రీ అనమాట. ఇదిగోండి మా భోగి పక్కనే. మరి ఇది ఎప్పుడు తెస్తాడు ఏంటో తెలియట్లేదు కానీ. అండ్ ఇప్పుడు టైం ఒకసారి చూపిస్తాను, లైక్ ట్రైన్ ఎంత లేట్ అయింది ఏంటని. ట్రైన్ వచ్చేసరికి 3 hours 15 minutes లేట్ అయింది. 3 hours 21 minutes. ఇప్పుడున్న స్టాపర్ వచ్చేసరికి ఇదనమాట, మరంజిరి. మరి పేరు అంతగా మనకు పలకడం రావట్లేదు. 1.5 తర్వాత ట్రైన్ తీసాడు. టైం వచ్చేసరికి ఇప్పుడు 7:09 అయితే అయ్యింది. క్లైమేట్ అయితే మాత్రం చాలా బాగుంది. ఫోన్ తీసి బయట వీడియో చేద్దామంటే వర్షం పడుతుంది. ఇక్కడ కోతి కూడా ఉంది. వర్షం పడుతుంది, ఫోన్ తీసి బయట వీడియో తీయాలంటే భయం వేస్తుంది. పైన మంచు చూసారా? ఇప్పుడైతే మన ట్రైన్ భోపాల్కి వచ్చింది. వర్షం ఇంకా ఆగలేదు. టైం 11:17 అయ్యింది. యాక్చువల్గా అయితే 7కి రావాల్సిందే. అండ్ ఒకవేళ అండ్ ట్రైన్ కన్నా చూసుకుంటే 4 hours లేట్. దీని పరిస్థితి. ఇక్కడ కూడా ఎక్కువసేపు ఆపడు నాకు తెలిసి. గోపాల్కి అయితే వచ్చాం. 7కి రావాల్సింది, 11కి వచ్చాం. గ్వాలియర్లో ఫుడ్ ఆర్డర్ చేశాను అనమాట. యాక్చువల్గా అక్కడ అరైవింగ్ టైం వచ్చేసరికి 12:45, కానీ 5 hours లేట్ అవ్వడం వల్ల, అంటే నేను ఆర్డర్ చేసినప్పుడు 3 గంటలు వెళ్తుందని చూపించింది. బట్ ఇప్పుడు చూస్తే 5:49, 5:50 వెళ్తుందని చూపిస్తుంది. ఇంకా నాకు లంచ్ అప్పుడే. 4:13కి అయితే ఝాన్సీకి వచ్చింది. 4 hours 36 minutes లేటర్ రన్ అవుతుంది అనమాట ట్రైన్ అయితే. నేను యాక్చువల్లీ ఇక్కడ ఒక నాన్ వెజ్ సైడ్ అయితే ఆర్డర్ చేశాను, ఎందుకంటే గ్వాలియర్కి వెళ్ళడానికి ఇంకా టైం పడుతుంది కదా అని. వాళ్ళు కూడా ఇంకా రాలేదు. చూద్దాం. ఫుడ్ అయితే ఏం తినలేదు, బాగా ఆకలి దంచేస్తుంది. ఇక్కడ నుంచి మంచిగా విజువల్స్ చూపిద్దామన్నా గ్లాస్ ఇలా తయారైంది నాకు. ఇలా చెప్పానో లేదో వితిన్ 1 minute ఫుడ్ అయితే తెచ్చేసాడు అనమాట. ఓపెన్ చేసి తినేద్దాం. ఏమో వచ్చి ఒకసారి చూద్దాం. ఆర్డర్ చేసిన ఏదో నాకు కూడా గుర్తులేదు. ఇది సమ్ చికెన్ కర్రీలా ఉంది. అండ్ లోపల ఏవో కవర్లో ఇచ్చాడు. చూద్దాం. థాలీలో వచ్చిన ఐటమ్స్ అయితే ఇవి. ఇది వచ్చేసరికి రైస్, చపాతీస్ అయితే ఇచ్చారు, సమ్ సాలడ్ అండ్ ఏవో ఉన్నాయి. పప్పు ఒకటి ఉంది అండ్ ఏదో స్వీట్ అనుకుంటా ఇది, అండ్ చికెన్ కర్రీ. సో ఇవి అయితే ఇచ్చారు.
టేస్ట్ తిని చెప్తా ఎలా ఉందో. 8:15 అయింది. ఇప్పుడు మథురాకి అయితే వచ్చిందనమాట. అండ్ ఇంకా 4:23 డిలే అయితే ఉంది. ఇంకా 2 అవర్స్లో అయితే వెళ్ళిపోతా ఉంటా. చూద్దాం మరి 2 అవర్స్ పడుతుందో ఇంకా ఎక్కువసేపు పడుతుందో. ఇంకా నియర్లీ 120 km దాకా అయితే ఉంది. చూద్దాం మరి ఎంతసేపట్లో కవర్ చేస్తాడు. యాక్చువల్గా అయితే 6:10కి దిగాల్సిందే. 10:10కి దిగుతున్నాం. ఏం చేస్తాం ఇంకా అలా అయిపోయింది. బయట గ్లాస్ నుంచి వీడియో తెద్దాం అంటున్నాం. గ్లాస్ ఎలా ఉందో. सब्जी पूरी छोले चावल खाना है. సో 4 అవర్స్ ఆఫ్ లేట్ తర్వాత ఫైనల్లీ హజరత్ నిజాముద్దీన్ స్టేషన్కి అయితే వచ్చాం అనమాట. ప్లాట్ఫామ్ నెంబర్ 7 దగ్గర అయితే ఆగింది. ఇప్పుడు వెళ్ళి మెట్రో అయితే ఎక్కేసి న్యూఢిల్లీకి అయితే వెళ్ళాలి. ప్రెసెంట్ ఫస్ట్ అయితే మెట్రో ఎక్కడ ఉందో అతకాలి. ఇది మన హజరత్ నిజాముద్దీన్ రైల్వే స్టేషన్ అయితే ప్లాట్ఫామ్ నెంబర్ 7 దగ్గర ఆగింది. మరి మెట్రో ఎక్కడ ఉంటుందో ఏంటో చూడాలి. ఇప్పుడు మెట్రో స్టేషన్కి అయితే వచ్చాను. ఇది వచ్చేసరికి అండర్ గ్రౌండ్ మెట్రో అనమాట. మనకి ఇది వచ్చేసరికి సరాయ్ కాలే ఖాన్ నిజాముద్దీన్. ఇక్కడ నుంచి మనం న్యూఢిల్లీకి అయితే వెళ్ళాలి. మరి ట్రైన్ ఇంకా రాలేదు, ఎంతసేపట్లో వస్తుందో. ప్లాట్ఫామ్ నెంబర్ 2లో అయితే మెట్రో వచ్చింది. మన సైడ్ ఇంకా రాలేదు. మెట్రో వచ్చింది, క్విక్గా ఎక్కేద్దాం. అమ్మ ఇప్పటికీ జనాలు ఉన్నారు ఎట్రా బాబు లోపల. అయితే మయూర్ విహార్ మెట్రో స్టేషన్ దగ్గర దిగాను అనమాట. ఇప్పుడు ఇంకొక చాందనీ చౌక్ అనుకుంటా దాని పేరు, ఇంకోటి గుర్తులేదు, చూడాలి. ఈ బ్లూ ఫుట్ స్టెప్స్ ఫాలో అవ్వకుంటూ ఇంకో మెట్రో దగ్గరికి అయితే వచ్చేస్తున్నాను. ఇది వచ్చేసరికి రాజీవ్ చౌక్ వెళ్ళడానికి. ప్లాట్ఫామ్ నెంబర్ 2. ఇప్పుడైతే బ్లూ లైన్ మెట్రో దగ్గర ఉన్నాం. ఎదురుగా హైవే ఉంది. ఎంతసేపు పడుతుంది మెట్రో రావడానికి. ఢిల్లీ మెట్రోకి వెళ్ళి న్యూఢిల్లీ మెట్రో నుంచి రైల్వే స్టేషన్కి వెళ్ళడానికి ఐ గెస్ 11:30. దీనికైతే ఏం సేఫ్టీ గేట్స్లోకి ఏం లేవు ముందున్నట్టు. హైవే మీద ఇప్పుడే ఒకటి చూసాను, కనిపిస్తుంది ఎదురుగా జంతర్ మంతర్. సో ఇప్పుడే అక్కడ CJP ప్రొటెస్ట్లు అన్నీ జరుగుతున్నాయి. ఈ ట్రైన్ మాత్రం ఇంకా రాలేదు. ఎదురుగా ఒకటి వెళ్తుంది. అదిగోండి అదే మన ఢిల్లీ రైల్వే స్టేషన్ అయితే న్యూఢిల్లీది. అండ్ ఇక్కడైతే ఎవరైనా స్టే ఉండాలనుకుంటే ఇక్కడ ఉండొచ్చు, లేకపోతే డార్మెటరీలో అయినా ఉండొచ్చు. ఇప్పుడే డార్మెటరీకి అయితే వచ్చాము. ఇదనమాట డార్మెటరీ అయితే. అండ్ మధ్యాహ్నం తీసుకున్నాం కదా ఫుడ్ అయితే ఇప్పుడు అది లాగిచ్చేస్తాం. మధ్యాహ్నం కదా, రాత్రి సాయంత్రం తీసుకున్న ఫుడ్ ఇప్పుడు తింటాం.